సోయిందా ఈ ప్రభుత్వానికి? ఒక్కసారి పోయిందా మీరు దిల్సుఖ్నగర్కి? ఈ నిరుద్యోగుల పుణ్యాన ఎంతోమంది ఎమ్మెల్యే లైన్లు, ఎమ్మెల్సీ లైన్లు ఒక్కరైనా విజిట్ చేసిందా? విజిట్ చేసే ధైర్యం ఉందా? దమ్ముందా? ఎన్ని రోజులు మీరు మభ్యపెడతారు? ఎన్ని రోజులు మోసం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. ఇంకెన్ని రోజులు ఎదురు చూడాలని చెప్పి మొన్న పాపం ఈ పోలీస్ యాస్పిరెంట్స్ అందరూ కూడా దిల్సుఖ్నగర్లో రోడ్ ఎక్కితే చితకబాదిలు పోలీస్ స్టేషన్లలో అరెస్ట్ చేస్తారు, కేసులు పెడతారు, హౌస్ అరెస్ట్ చేస్తారు, రాత్రికి ఎత్తుకపోయి పోలీస్ స్టేషన్లలో పెడతారు. కనీసం తిండి పెట్టరా పోలీస్ స్టేషన్లో? వాళ్ళు సంఘ విద్రోహ శక్తులా? వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాటం చేస్తే కూడా పోలీస్ స్టేషన్లలో రాత్రి దానిగా ఉంచుకొని కనీసం వాళ్ళకు తిండి అందించేటువంటి సోయి కూడా ఈ ప్రభుత్వానికి లేదు. నిన్ను సెక్రటేరియట్ మెట్లెక్కేలా చేస్తే నువ్వు పోలీస్ స్టేషన్ మెట్లెక్కేలా చేసినావు, కోర్టు మెట్లెక్కేలా చేసినావు. బాగా మేము పొడుస్తామని చెప్పి మొన్న మున్సిపల్ ఎన్నికలకు ముందు ఎంత ఘోరం అంటే మీరందరూ కూడా ఓటీఆర్ని అప్డేట్ చేసుకోవాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. అంటే వన్ టైం రిజిస్ట్రేషన్ దాన్ని మీరు అప్డేట్ చేసుకోండి వివరాలని చెప్పి. పాపం నిరుద్యోగ యువత కూడా అరే మున్సిపల్ ఎన్నికలు వస్తాయి కాబట్టి ఈ ఎన్నికల సందర్భంగా నోటిఫికేషన్ ఇస్తారేమో, దానికోసమే ఈ ఓటీఆర్ని అప్డేట్ చేసుకోమని అడుగుతున్నారేమో అని చెప్పి ఓటీఆర్ని అప్డేట్ చేసుకున్నారు. తీరా చూస్తే మున్సిపల్ ఎన్నికలు అయిపోయినాయి, ఫలితాలు అయిపోయినాయి, మళ్ళీ ఇప్పుడు నెల 2 నెలలు కావస్తున్నది, ఇప్పటివరకు నోటిఫికేషన్ దిక్కులేదు. అసలు అప్డేట్ చేయాల్సింది ఓటీఆర్ని కాదు, అప్డేట్ చేయాల్సింది నీ ప్రభుత్వాన్ని, నీ పాలన, నీ దిక్కుమాలిన పాలనను అప్డేట్ చేస్తే, ప్రక్షాళన చేస్తే కనీసం ఈ యువతకు కొంతలో కొంత అయినా న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అసలు ఈ రాష్ట్రంలో విద్యాశాఖ ఉన్నదా? విద్యాశాఖ మంత్రి లేనటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. యాజ్ పర్ మై నాలెడ్జ్ తెలంగాణ ఈజ్ ద ఓన్లీ స్టేట్ ఇన్ దిస్ కంట్రీ విచ్ డజంట్ హ్యావ్ ఏ ఎడ్యుకేషన్ మినిస్టర్. విద్యాశాఖ మంత్రి లేనటువంటి ఈ రాష్ట్రంలో విద్యాశాఖ ఎట్లా ప్రక్షాళన కావాలి అని చెప్పి దాని మీద ఒక కమిటీ వేస్తారు వీళ్ళు. అది ఎంత దిక్కుమాలిన కమిటీ అంటే అసలు ఫీజు రీయింబర్స్మెంట్ ఉండొద్దు అని చెప్పి ఒక రికమెండేషన్ ఇచ్చింది. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీద బడుగు బలహీన వర్గాల, గిరిజన ఆదివాసీ దళిత వర్గాల బిడ్డలు వాళ్ళు చదువుకోకూడదు, వాళ్ళు చదువుకు దూరం కావాలనేటువంటి కుట్ర చేస్తున్నారా అని చెప్పి అనుమానం కలుగుతూ ఉంది. ఇంత దుర్మార్గం ఉంటుందా? విద్యాశాఖ మంత్రి స్వయంగా ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి అంటారు. మరి నువ్వే ముఖ్యమంత్రి ఉండి నీ కమిటీ ఫీజు రీయింబర్స్మెంట్ వద్దు అని చెప్పి రికమెండేషన్ ఇస్తుందా? అసలు ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం, దాన్ని కొనసాగించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి దాన్ని రద్దు చేస్తా అంటే అసలు ఏమైనా అర్థం ఉందా? ఆ తలాతోకాలైనటువంటి ప్రభుత్వం, తలాతోకాలైనటువంటి ఆ కమిటీ, దానికి నేతృత్వం వహిస్తున్నటువంటి పెద్ద మేధావి, అపర మేధావి, ఆయన ఎవరో మీకు తెలుసు, ఆకునూరు మురళట. ఆయన టీచర్లకు జీతాలు బాగా ఎక్కువైపోయినాయి అని చెప్పి మాట్లాడతాడు. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేటువంటి టీచర్లను పట్టుకొని మీకు ఎక్కువ శాలరీస్ ఇస్తున్నామని చెప్పి అవమానిస్తాడు. అసలు నువ్వు ఇవ్వాల్సిన డిఏ పిఆర్సీ గురించి ఏమైనా ఆలోచన ఉన్నదా? దాని గురించి రాసినావా నువ్వు కమిటీలా? ఆ రిపోర్ట్లో రాసినావా? అది అవసరం లేదు మనకి, కానీ టీచర్లకు ఎక్కువ జీతాలు ఇస్తున్నారు. మీరు తీసుకోవచ్చు, మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు మీరందరూ తీసుకోవచ్చు. ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఒక టీచరు తనకు 70,000-80,000 శాలరీ వస్తే మాత్రం కంటగింపుగా ఉన్నది. ఎందుకు టీచర్ పాఠాలు చెప్తలేరా ప్రభుత్వ పాఠశాలల్లో? వాళ్ళకు పిల్లలు లేరా? వాళ్ళ పిల్లల్ని చదివించుకోవద్దా? అసలు ఏమన్నా అసలు ఒక అర్థం ఉందా? అసలు ఒక కమిటీ రిపోర్ట్కి ఏమన్నా
రిటైర్డ్ ఎంప్లాయీస్ ఈరోజు వాళ్ళ బెనిఫిట్స్ తెచ్చుకోవడానికి ఈరోజు కోర్టు మెట్టులు ఎక్కుతున్నారు. కోర్టు ఆదేశిస్తే కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తలేరు. దాని గురించి రాసినావా నువ్వు? రిపోర్ట్లో రాసినావా? అసలు అంతెందుకు, చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఇటీవల ఒక హైకోర్టు జడ్జు కోర్టుకు వెళ్ళిండు, మా బెనిఫిట్స్ త్వరగా డిస్పాచ్ చేయండి అని. అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలన ఉంది.